భారత సైన్యం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ స్థావరాలు ధ్వంసం చేసింది, ఎయిర్ ఫోర్స్ స్థావరాలను ధ్వంసం చేసింది. అదే సందర్భంలో పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. S-400 ధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెప్పుకుంది. అట్లాగే పాక్ ఆర్మీ బేసుని భారత సైన్యం ధ్వంసం చేస్తే ఇక్కడేదో చేశామని చెప్పుకుంది. పాకిస్తాన్కి భారీ ఎత్తున నష్టం జరిగింది. కనీసం 1,00,000 కోట్ల నష్టం పాకిస్తాన్కి జరిగింది. ఎయిర్ బేసెస్ ధ్వంసమైనవి, ఆర్మీ బేసులు ధ్వంసమైనవి, 11,000 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనమైంది. అవాక్స్ లాంటి 1,000 కోట్ల రూపాయల వస్తువులు నాశనమైంది. వాళ్ళ ఆయుధాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి బెలూచ్ దెబ్బకి అక్కడ సర్వనాశనమైంది. పాకిస్తాన్ సర్వనాశనమైంది. అట్ ద సేమ్ టైం కేవలం సోషల్ మీడియా ప్రచారాల్లో మాత్రమే విజయం సాధించింది. అదే విషయాన్ని ఇప్పుడు భారత రక్షణ శాఖ తాజా ప్రెస్ కాన్ఫరెన్స్లో అధికారికంగా చెప్పింది. S-400 ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ చేసే తప్పుడు ప్రచారం, పాక్ చెప్పినట్టు భారత ఆర్మీకి ఎక్కడా నష్టం జరగలేదు అంటూ సోఫియా ఖురేషి చెప్పుకొస్తే, భారత సైన్యం ఆర్మీ బేసుల్ని పాకిస్తాన్ ఆర్మీ ధ్వంసం చేసింది, ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పాయింట్స్ని ధ్వంసం చేసింది అన్నటువంటి విషయాన్ని అధికారికంగా చెప్పారు.